వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోటా నరసింహం, వైసీపీ నాయకులు దౌలూరి దొరబాబు, యనమల కృష్ణుడు తదితరులతో కలిసి జిల్లాలో రైతు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంకా ఎరువుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన దారుణమైన పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. ఆర్బీకేల వంటి మంచి వ్యవస్థతో గత వైసీపీ తీసుకువచ్చిన రైతు అనుకూల విధానాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. నేడు ఎరువులు కావాలంటూ రైతులు రోడ్డెక్కే పరిస్థితికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతాంగం చూస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. ఈ రాష్ట్ర రైతాంగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు అందరూ కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని ఒకసారి దీని మీద దృష్టి కేంద్రీకరించాలని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఆదుకోవాలని ఒకసారి రివ్యూ తీసుకుని, గతంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా రైతులకి యూరియా గాని లేకపోతే డిఏపి గాని ఏదైనా సరే ఏ విధంగా రైతులకు అందుబాటులో తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాల ద్వారా. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 270 రూపాయలకి ఒక యూరియా బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో 350 నుంచి 400 రూపాయలు రైతులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అసలే రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి రైతు, ప్యాడీ రైతు అయితేనే, ఆక్వా రైతు అయితేనే, మామిడికాయల రైతు అయితేనే, పొగాకు రైతు అయితేనే, ప్రతి సెక్షన్ ఆఫ్ రైతు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారిని రివ్యూ చేయవలసిందిగా, రైతుల కష్టాలను ఒకసారి అర్థం చేసుకుని, మీరు ఎలాగా నేను మాట్లాడారు, నేను ఉండగా రైతులను ఏ పరిస్థితుల్లోనే ఆదుకోను, రైతులకు భరోసా ఇవ్వనని చెప్పేసి నిన్న ఓపెన్ గానే చెప్పిన పరిస్థితి మేము చూసాం. నిన్న సమర్థవంతంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మీరు చేసే అవకాశం ఉంది కాబట్టి, ఆ రోజు అధికారంలో లేనప్పుడే నేను ఇచ్చానని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా రివ్యూ తీసుకుని, గతంలో ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకుని దృష్టి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా, మిమ్మల్ని కూడా ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చర్యలు చూస్తుంటే హిందూ ధర్మ పవిత్రతను రోజురోజుకి మసగబార్చేలా ఉన్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి పరిరక్షించే తిరుమల కొండపై ఉన్న మఠాలకు నోటీసులు ఇవ్వటం అంటే మఠాధిపతులను అవమానించడమేనని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో పాటు నోటీసుల్లో మారణాయుధాలు, నిషేధిత వస్తువులు, పేలుడు పదార్థాలు రాకుండా తనిఖీ చేయాలని చెప్పడం చూస్తుంటే మఠాల నిర్వహణ మీద అనుమానాలు వ్యక్తం చేయడమే అవుతుందని స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని, హిందూ ధర్మ పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని ప్రచారం చేసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెక్ చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎంట్రీ, ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు వెనక వైపు ఉన్న మార్గాలు, కాంపౌండ్ నలువైపులా అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు, అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాట్లు చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు మఠాలకండి, మఠాలకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో నిషేధిత వస్తువులు అంటే స్వామివారిని తరించటానికి హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశ్రమాలకు వచ్చేటువంటి పరమ భాగవోత్తములైనటువంటి భక్తులు నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, హానికరమైన వస్తువులు దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు
ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి. ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహించుకోవాల్సిన విషయం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం 17వ వార్డు గునిపొడిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి స్థానిక వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇస్త్రీ బండి వద్ద వస్త్రాలను ఇస్త్రీ చేస్తూ రజకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాన్ని అందుకున్న రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులు ప్రారంభించారని, అన్నదాతలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించనున్నదని తెలియజేశారు. మరి మన జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మనం దాదాపుగా నెల దాటింది. సుపరిపాలన తొలి అడుగు అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి గడప గడపకి వెళ్ళాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ భీమవరం తీసుకుంటే బ్రహ్మాండంగా 39 వార్డులు మనకి భీమవరం పట్టణంలో ఉన్నాయి. అలాగే రూరల్ కావచ్చు, విరవాస మండలం కావచ్చు, 40 గ్రామాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా కార్యకర్తలు కావచ్చు, అక్కడ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఈ 16-17 వార్డులు వచ్చినప్పుడు ఇక్కడ క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ పెట్టారు. ప్రతి ఒక్కళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకమై పని చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గడప గడపకి వెళ్ళాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో దాదాపుగా 5 బూతులు ఉన్నాయి. 5 బూతులు కూడా ఇప్పుడే మరి ఇక్కడ బూత్లో ఉన్న మరి కనగదుర్గ గారు కానీ, అలాగే గంగాధరం గారు కానీ, అది ప్రతి ఒక్కళ్ళు యేసుబాద గారు క్లస్టర్ అనుకుంటేది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా 100% పూర్తి చేసేది. మనందరం కూడా అందరికీ వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ రోజున మనందరం తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్డులో 5 బూతులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సూపర్ 6 అనే 6 పథకాలతో ఈ కార్యక్రమం పెట్టారు. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఏదైతే హామీ ఇచ్చారో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు కూడా పెట్టడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లు కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి ఎవరైనా రానోళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంక్షేమ పథకాలు వారికి చెబుతూ వారికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరికైనా పథకాలు అందుకపోతే అవి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అవన్నీ కూడా నోట్ చేసుకుని వారికి ఆ పథకం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మరి 6 పథకాలు 6 పథకాలను కూడా ప్రకటించడం జరిగింది. ఆ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మరి దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించినటువంటి పరిస్థితి, అవినీతి అక్రమాలతోటి ఈ రాష్ట్రాన్ని చాలా కష్టాల్లోకి గెంటివేయడం జరిగింది. మరి అన్నింటినీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన ఒక విజన్ తోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంతో మరి మనం ఇచ్చిన హామీలు ఫస్ట్ 1000 రూపాయల పెన్షన్ పెంచి ఒకే రోజు 4000 ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు మరి పునరుద్ధరించడం కానీ, పేదవారి తక్కువ రేటుకి అన్నం పెట్టడం కోసం, అలాగే తల్లికి వందనం విషయంలో కానీ, అలాగే రోడ్లు బాగు చేసి రవాణా రంగంలో కానీ, అలాగే మన అన్నదాత సుఖీభావ మరి ప్రతి రైతు ఖాతాలో 5000 ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే 2000 మరి కేంద్ర ప్రభుత్వం నుంచి 7000 రూపాయలు ఇవ్వడం కానీ, ప్రతి సంక్షేమ గ్యాస్ బండ్లు ఇవ్వడంలో కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరి జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాన్ని రద్దు చేయడంలో కానీ, అన్ని కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమమే అలా ఓ పక్క అయితే ప్రజా మరి అభివృద్ధి కూడా 2 కోణాల్లో తీసుకెళ్లి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి నారా చంద్రబాబు నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి నాయకుల తరఫున, కూటమి పార్టీల తరఫున అందరూ కూడా 39 వార్డులు 48 గ్రామాలు గెలిచే విధంగా కార్యకర్తలు అందరూ కూడా సమర్థం చేయడానికి
ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జి గారు తోట సీతారామలక్ష్మి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఈ బూతులన్నీ కూడా 100% కూడా కంప్లీట్ చేసుకుని మేడం గారు చెప్పిన ప్రకారంగా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చాలా విజయవంతంగా ఇక్కడ వార్డు నాయకులు కార్యకర్తలు అలాగే ఇక్కడ కస్టడీ యూనిట్ అందరూ కూడా పాల్గొని ఈ పని పూర్తి చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలు గుర్తు పెట్టుకునేలా నరసాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న హోంమంత్రి అనిత. విచారణలో దొరికిన వాళ్లను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడి. ఎరువుల కొరతను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాకినాడ జిల్లాలో రైతుల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు. తిరుమల కొండపై ఉన్న మఠాలకు నోటీసులు ఇవ్వటమంటే మఠాధిపతులను అవమానించడమే. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.